తెలంగాణపై బీజేపీ అగ్రనేతలు దండయాత్రకు సిద్ధమవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్రానికి రాబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరి మాసివ్ ప్రచారానికి కమలం పార్టీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మార్చి 4-5 తేదీల్లో తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. మార్చి 4న ఆదిలాబాద్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాక బహిరంగ సభలో మాట్లాడనున్నారు. రాత్రికి రాజ్భవన్లో బస చేస్తారు. మార్చి 5న సంగారెడ్డిలో ప్రధాని మోదీ టూర్ ఉంది. అభివృద్ధి పనులకు శంకుస్థాపన తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. మోదీ టూర్ నేపథ్యంలో మార్చి 4న బీజేపీ అగ్రనేత అమిత్ షా పర్యటన రద్దు అయింది. ఇక మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో నవీన్ అందిస్తారు. నవీన్, మొత్తం మీద తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన ముహూర్తం ఫిక్స్ అయింది. సో 4వ తారీఖు 5వ తారీఖు ఈ 2 రోజుల పాటు తెలంగాణలో నరేంద్ర మోదీ పర్యటించబోతున్నారు. సో ఎన్నికల షెడ్యూల్ మార్చి 2వ వారంలో రానున్నటువంటి నేపథ్యంలో అంతకంటే ముందుగానే తెలంగాణలో ఇటు పార్టీ శ్రేణుల్లో కొంత ఉత్సాహాన్ని నింపేటువంటి ప్రయత్నాలు స్వయంగా నరేంద్ర మోదీ చేయబోతున్నారు. మనం చూసాం, గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా ప్రచార బాధ్యతల్ని నరేంద్ర మోదీ భుజాన వేసుకున్నారు. సో తెలంగాణలో దాదాపుగా 7 బహిరంగ సభల్లో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సో మరోవైపు హైదరాబాద్ లో కూడా భారీ రోడ్ షోలో కూడా నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సో ఈ ఎన్నికలు అంటే లోక్సభ ఎన్నికలనే బీజేపీ ముందు నుంచి ప్రధానంగా టార్గెట్ చేస్తూ వస్తుంది. ఖచ్చితంగా 10 లోక్సభ సీట్లను దక్కించుకోవాలనేటువంటి లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తుంది. ఇప్పటికే బీజేపీ విజయ సంకల్ప యాత్రలను కొనసాగిస్తుంది. మార్చి 3వ తారీఖున ఈ యాత్రలు కూడా ముగియాల్సి ఉంది. సో ఆ సమావేశాన్ని ఆ యాత్రల ముగింపుకు హోంమంత్రి అమిత్ షాను ముఖ్య అతిథిగా పిలిచి హైదరాబాద్ ఒక భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేసినప్పటికీ కూడా సడన్ గా నరేంద్ర మోదీ 2 రోజుల పాటు హైదరాబాద్ లో ముఖ్యంగా తెలంగాణలో ఆయన 2 సభల్లో పర్యటించేందుకు ఆయన ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది ఒకంత సంచలనంగా అయితే మనం మారింది. ఒక రకంగా బీజేపీ నేతలే ఒకంత ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో మొత్తం మీద మార్చి 4వ తారీఖున ఇటు నాందేడ్ నుంచి నరేంద్ర మోదీ ఆదిలాబాద్ కు రాబోతున్నారు. సో ఆదిలాబాద్ లో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అదే రోజు అక్కడ ఒక బహిరంగ సభలో కూడా నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఆ తర్వాత నేరుగా ఆయన చెన్నైకి వెళ్తారు. చెన్నైలో కొన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొని సాయంత్రం బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు 4వ తారీఖున. అదే రోజు సాయంత్రం రాజ్భవన్ లో నరేంద్ర మోదీ బస చేస్తారు. మరుసటి రోజు 5వ తారీఖున సంగారెడ్డిలో ఒక భారీ బహిరంగ సభలో నరేంద్ర మోదీ పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా నాందేడ్ అకోలా జాతీయ రహదారికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవాన్ని కూడా నరేంద్ర మోదీ చేయబోతున్నారు. ముఖ్యంగా ఇటు ఈ మెదక్ లోక్సభ నియోజకవర్గం, అలానే జహీరాబాద్ అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాలను కలిసి వచ్చేలా సంగారెడ్డిలో సభకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రచారంలో నరేంద్ర మోదీ దాదాపుగా తెలంగాణలో ఒక 10 నుంచి 12 సభల్లో పార్టిసిపేట్ చేసేందుకు ఆయన ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒక షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే షెడ్యూల్ కు ముందుగానే నరేంద్ర మోదీ 2 రోజుల పాటు తెలంగాణలో పర్యటించడం, ఒక 3 లోక్సభ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ఆయన బహిరంగ సభల్లో పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది ముఖ్యంగా వచ్చేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో 10 సీట్లను దక్కించుకుంటామనేటువంటి ఒక మెసేజ్ పంపించేటువంటి రీతిలో బీజేపీ అడుగులు వేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.